అమ్మా ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, అన్నిటికీ మించింది. బాగా చేస్తున్నారు, పిల్లలకి కూడా బాగా చేస్తున్నారు, పెద్దోళ్ళకి కూడా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అన్నిటికీ సౌకర్యం చేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు పిల్లలకి తల్లికి వందనాలు వేశారు కదమ్మా, ఎట్లా ఉంది? బాగుంది. దీపం పథకం, సిలిండర్లు వేశారు, అన్ని బాగున్నాయి, అంత బాగుంది. అన్న క్యాంటీన్ వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది? అది బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. ఇచ్చాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే ఇంకా ఓట్లు ఇంకా ముందుకి బాగా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా పట్టించుకోరు. ఇంకా తెలుగుదేశం ఎప్పుడు కూడా నడుస్తుంది. అనితమ్మ కూడా బాగా చేస్తుంది, పర్వాలేదు. ఆడవాళ్ళకి కూడా రక్షణ గెలిపిస్తుంది. వాటికైతే చంద్రబాబు మీద నమ్మకం చాలా బాగుంది. ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చాడా, బాగుంది, చాలా బాగుంది, బాగా నడుస్తుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లా ఉండేదమ్మా, ఇప్పుడు అట్లా? అప్పుడేం బాగాలేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళు నరకం చూసేశారు. ఇప్పుడు బాగుంది ప్రభుత్వం. వాటికైతే చంద్రబాబు మీద నమ్మకం చాలా బాగుంది. మళ్ళీ అతను వచ్చే అవకాశాలు ఉన్నాయా? జగన్ వచ్చి చంద్రబాబు గెలుస్తారు మళ్ళీ రెండో సీటు కూడా. మేడం గారు, ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పనితీరు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని ఎట్లా ఉంది? చాలా బాగుందమ్మా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అది ఏ గొడవలు లేవు, అంతా బాగుంది. అది ఇప్పుడు ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అనిత గారు కూడా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఎట్లా ఉంది మేడం? ఆవిడ కూడా బాగా హాస్పిటల్కి వెళ్ళి బాగా చెకింగ్ చేసి ఫుడ్ అది బాగా ఉందిలేదు చూస్తున్నారు, అది చాలా బాగుంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఒకరికి ఇచ్చినప్పుడు ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు ఇంకా హ్యాపీ కదా. అది మేడం గారు, ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ వల్ల పేద ప్రజలకు ఉపయోగమే, ఆకలితో ఉండకుండా అందరూ తింటున్నారు. అది మేడం గారు, ఇప్పుడు తల్లికి వందనం అనేది, తర్వాత ఏమో సూపర్ 6 అనేది, సిలిండర్లు, దీపం పథకం అనేది, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? ఈ 4 సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపలు ఆడిస్తాను అంటున్నారు. దీన్ని ఇప్పుడు ఇతను మంచి చేసినప్పుడు ఇంకా అతను ఎలాగ వస్తారు, అంతే కదా. సార్ ఎట్లా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందండి, చాలా పరిపాలన బాగానే ఉంది. పెన్షన్లు బాగానే అందుతున్నాయి. ఇంకా చెప్పాలి, అన్ని క్రీములు బాగానే అందుతున్నాయండి. పెన్షన్ టైం పొందుతున్నాయి. ఇంటికి తెచ్చి కోటా కూడా ఇంటికి తెచ్చిస్తారు, అలా దాటే వాళ్ళకి. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఎలా బాగుంది, 5 రోజులు చాలా బాగుందండి. పేదలకు అందరికి చాలా మా జగన్మోహన్ రెడ్డి తీర్చారు కదా, అది పేదలు ఆడిపోవడానికి ఇది పెట్టించారు కదా. నమ్మకం ఉందా చంద్రబాబు మీద? బాగా నమ్మకం, 100%. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపలు ఆడిచ్చేస్తాను, తగ్గేది లేదు, పప్పలేదు, అంత అయిపోయింది. పక్క తీయలేదు మేము మా దత్తరాజ మండలం బ్యాకరీ, మరి ఇంకెదురులేదు. అయితే ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఈ 4 సంవత్సరాలు అన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉందండి. మాకు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయింది, తల్లి వందనం అందింది. ఇక రైతు భరోసా ఏమో పడుతురా ఉంటుంది, అంతే 3 సిలిండర్లు అందిపోయింది. చంద్రబాబు చాలా బాగుంది సార్. శాంతి భద్రతల విషయంలో కొత్త ఎట్లా ఉంది? అన్ని బాగానే ఉంది చంద్రబాబు. అప్పుడు చూడక వయసు రాష్ట్ర పరిపాలన అయిపోయింది, రాష్ట్ర పరిపాలన పోయి రాజ్య పరిపాలన వచ్చింది సార్. గ్యారెంటీ, 100% గ్యారెంటీ అది. బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు, ఎట్లా ఉంది బాబాయ్ పరిపాలన కానీ, అభివృద్ధి కానీ? చాలా బాగుంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరియు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బీజేపీ కూడా సపోర్ట్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. తప్పకుండా మరొక 5 సంవత్సరాలు వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలని నా అభిప్రాయం. ఇప్పుడు శాంతి భద్రతలతో పోలిస్తే, గతంతో పోలిస్తే ఎట్లా ఉన్నారు? చాలా బాగుంది. పోలీసు జనాలకి రక్షణ, లా అండ్ ఆర్డర్ అన్ని కూడా బాగున్నాయి. పూర్తి నమ్మకం అయితే ఉందంటారా చంద్రబాబు మీద? పూర్తి నమ్మకం ఉంది. గత 5 సంవత్సరాలు నిరంకుశ పాలన చేసాము. ఈసారి మాత్రం ఈ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయింది. తప్పకుండా మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఆయనే వస్తాడు, అక్కడ కూటమి వస్తుంది, బాగా విజయం సాధిస్తారు. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఎట్లా ఉంది బాబాయ్? గతంలో ఒకరికే ఇచ్చారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలకు అంత పిల్లలు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? పిల్లలందరూ అన్ని కుటుంబాల వారు కూడా ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో అందరికీ కూడా ఈ తల్లికి వందనం, అలాగే ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్సు కూడా వాళ్ళు ప్రపోజల్ చేశారు, అది కూడా అమలు అవుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ చాలా పథకాలని కూడా
ఎంతో మంది రైతులు ఆస్వాదిస్తున్నారు. అన్ని కూడా అమలు అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, సినిమా చూపిస్తాను, రపరపలు ఆడిచ్చేస్తాను, ఇలాంటి మాటలన్నిటికీ సమర్థించుకుంటూ వస్తున్నారు. ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఇదంతా జోక్గా తీసుకుంటారు. ప్రజలు దీన్ని జోక్గా తీసుకుంటారు. వేరుగా ఏం కాదు. అది టోటల్గా చంద్రబాబు పరిపాలన సూపర్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? బాగానే ఉంది, పర్వాలేదు. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు గత ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇప్పుడు ఐటీ రంగంలోని లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఎట్లా ఉంది సార్ అతను పని? బాగానే ఉందండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ అభివృద్ధి కానీ? పర్వాలేదు సార్, బాగుందండి, పర్వాలేదు. ఇప్పుడు గత ప్రభుత్వం మీరు చూసారు, మార్పు ఏమైనా కనబడుతుంది? కొద్ది మార్పు గట్ట ఉందండి. శాంతి భద్రతలు ఎట్లా ఉంది? బాగుంది సార్, పర్వాలేదు. అంటే రోడ్లు అవి కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదివరకు అంటే డోర్లు మరి బాగా చేయలేదు. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ తల్లి? బాగా ఫీల్ అవుతున్నారండి. గతంలో ఒకరికి ఇచ్చారు, ఇప్పుడు ఇద్దరికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కనుక పర్వాలేదు. ఇప్పుడు టైం స్కూల్ ఓపెనింగ్ రోజే ఈ అమ్మఒడి పడడం వల్ల పిల్లలకే అందుబాటులో ఆ డబ్బులు కూడా ఉపయోగిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంటుందండి. ఆ బుక్స్ కానీ దేనికైనా వాళ్ళకి పిల్లలకి అనేసి కొనాలన్నా బాగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. పిల్లలకు కూడా మంచి ఫుడ్ ఇస్తున్నారు. స్కూల్ బట్టలు కానీ యూనిఫామ్ కానీ ప్రైవేట్ స్కూల్ సెక్టర్ లో అన్ని నడుస్తున్నాయి అంటున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే ఉంటుందండి. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే బాగుంటుంది. ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతను పనితీరు పర్వాలేదు, పర్వాలేదండి, బాగానే ఉంది. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్, అవును సార్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఎటువంటి అలజడులు గోళ్ళు లేకపోతే ఇలా కామ్గా వెళ్తుంది కాబట్టి పర్వాలేదు. అదే ఇంత ముందు ప్రభుత్వంలో ప్రతి దగ్గర ఎప్పుడు చూసినా హరాస్మెంట్ లేదా ఇంకో విధంగా. మరి నిన్న చూసిన సుప్రీం హైకోర్టు ఏదో ఆర్డర్ ఏదో వచ్చింది ఏదో అంటున్నారు. అది ఎంతవరకు అనేది ఏంటనేది మనకు తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year లోనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. పోలవరం వర్క్ కూడా జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? స్మూత్ గా వెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇట్స్ గుడ్. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. పరిశ్రమలు కూడా తీసుకొని వస్తున్నారు. రాబోయే రోజుల్లోనే ఇట్ విల్ బి డెవలప్డ్. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉందండి, అవకాశం ఉంది. చేస్తారు వాళ్ళ అన్న ప్రకారం. కాకపోతే మనం హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా 4 years లోనే చెప్పినంత కాకుండా ఇంకా ఎక్కువే చేసే అవకాశం ఉందండి. స్టెప్ బై స్టెప్ దే ఆర్ డూయింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిచ్చేస్తాను, ఆడమకుండా ఆ కెపాసిటీ లేదు. జనాలు కూడా అంత బుల్లి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చేసి తీసుకొని వేసే లేదు, రకం లేరండి. ఒకసారి ఆల్రెడీ చూశారు కాబట్టి ఇంక రెండోసారి మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే లేదండి. చంద్రబాబు వచ్చే ఈజీగా వస్తారండి. కాకపోతే చంద్రబాబు అప్పటికి ఆయన ఏజ్ ఎలా ఉంటుంది, ఆయన పర్మిట్ చేయగలరా మళ్ళీ, లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరైనా లోకేష్ గాని పవన్ గాని వీళ్ళిద్దరు ఏమన్నా చేయగలరా అనేది ఉంటుంది.